ఇక్కడున్న పెద్దలందరూ కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను ముందు ఇక్కడ పేమెంట్ బ్యాచ్కి జాయిన్ అయ్యాను. ఫస్ట్ డిఎస్సి కోచింగ్ ఇస్తున్నారు అనగానే ఐడి నెంబర్ 1 నేనే ఇక్కడికి వచ్చింది ఫస్ట్. అయితే అప్పుడు నన్ను అందరూ మా రిలేటివ్స్ అందరూ కూడా ఒకటే అన్నారు, అదంతా పీసీ కదా, అక్కడికి వెళ్ళినా ఏమవుతుంది అని అన్నారు. బట్ మా హస్బెండ్ అయితే అది పీసీ అయినా సరే వాళ్ళు చదివించే విధానాన్ని బట్టే కదా జాబ్స్ వస్తున్నాయి, ఏమో డిఎస్సి కూడా అలా ఉండొచ్చు అని ఇక్కడ జాయిన్ చేశారు. అప్పుడైతే చాలా బాగా జరిగింది కోచింగ్ అయితే. మీరు నమ్మండి నమ్మకపోండి, నేనైతే ఒక టెక్స్ట్ బుక్ కూడా చదవలే, అన్ని నోట్స్లే చదువుతున్నా. ఎందుకంటే అంత బాగా చెప్పారు ఫ్యాకల్టీ అంతా కూడా, ప్రతి సబ్జెక్ట్ కూడా, ట్రై మెథడ్స్, సోషల్ సైన్స్ అన్నీ కూడా బాగా చెప్పారు. అలానే అప్పుడు ఇక్కడ ఉన్నప్పుడే సార్ చెప్పారు ఇలాగ సోషల్ వెల్ఫేర్ వచ్చింది అప్లై చేయండి అని. ఇక్కడ వెళ్ళి అప్లై చేశారు. మేము డిసెంబర్ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాము. అయితే రిజల్ట్ వచ్చాక ఇలానే సెలెక్ట్ అయ్యని చెప్పారు. అప్పుడైతే నేను మనసులో ఒకటి అనుకున్నాను, నాకు మళ్ళీ శామ్ ఇన్స్టిట్యూట్ కావాలి అని. గాడ్ గ్రేస్ మళ్ళీ ఇక్కడ వచ్చింది నాకు కూడా అని. అయితే నేను ఫస్ట్ ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అయితే నాకు డిఎస్ మీద పెద్దగా అవగాహన ఏమీ లేదు. కొట్టగలనా లేదా అంటే నేను ముందు రాసాను 3 మార్క్స్లో అలా అయ్యింది. తర్వాత నేను చదవడం కూడా మానేసాను. మళ్ళీ ఇక్కడ మళ్ళీ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం హోప్ వచ్చింది. తర్వాత మళ్ళీ సెకండ్ టైం వచ్చాక అయితే మాత్రం నిజంగా నాలో ఉన్న భయం పోయింది. ఎలాగైనా కొట్టగలను డిఎస్సి అన్న ధైర్యం అయితే వస్తుంది. మీరందరూ ఇప్పుడు సెకండ్ టైం వచ్చారు కదా, మేము ముందున్నప్పుడు అయితే మేము పాకలో ఉండేవాళ్ళం, చైర్స్ మీద కూర్చునే వాళ్ళం. బట్ అంటే సోషల్ వెల్ఫేర్ అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు వస్తారు, అదే ఒక్కొక్కరికి ఒక ఆలోచన ఉంటుంది కదా, కొంచెం తక్కువగా చూస్తారేమోనని. నిజం చెప్తున్నాను, పేమెంట్ వాళ్ళకన్నా సరే మనకే బాగా జరిగింది. అది బెంచెస్ అవనివ్వండి, ఫుడ్ అవనివ్వండి, ప్రతి విషయం కూడా మనం చాలా చేశారని నేను చెప్పగలను. ఎందుకంటే ముందుకి ఇప్పటికీ నాకు చాలా తేడా తెలిసింది. మా వాళ్ళందరూ కూడా ఎగ్జామ్స్కి వచ్చినప్పుడు మీరు చాలా లక్కీ, డైరెక్ట్ బెంచెస్ మీద కూర్చుంటున్నారు, మేము చైర్స్ మీద కూర్చునే వాళ్ళు అనేవారు. నిజంగా ఇన్స్టిట్యూట్ అయితే మనకు చాలా ఇచ్చింది. మనం ఆ ఇన్స్టిట్యూట్కి మన జాబ్స్ ద్వారా మనం వాళ్ళకి విజయాన్ని ఇవ్వాలి. థ్యాంక్ యూ.